తల్లిదండ్రుల సైడ్ నుంచి కూడా ఒక చిన్న కంప్లెయింట్ అని కాదు. సో, వాళ్ళు చెప్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే, మేము పిల్లలకు కేవలం అన్నం తినిపిచ్చేటప్పుడు మాత్రమే ఇస్తున్నాము. అంటే అలా మొదలైంది. ఇంక దాన్ని ఎక్కువ పరాకాష్ఠకనేది కూడా రీచ్ అవుతుందనుకోవచ్చు కదా సార్? అంతే కాకుండా అది 2 మాటలు ఇంతకుముందు దాని గురించి కూడా 2 వీడియోలు చేశాం. యాహ్! సార్. తల్లిదండ్రులు ఏంటంటే తండ్రి ఉద్యోగంకి వెళ్తారు. తల్లి ఏదో వంటింట్లో ఉంటుంది. పిల్లాడు ఏడుస్తున్నాడు. హ్మ్. పాతకాలంలో ఏంటంటే ఏదో కూర్చొని పెట్టేదో పాటలు, యాహ్! చందమామ రావే, జాబిల్లి రావే ఏదో పాటలు. హ్మ్. అది ఎక్కడంటే సంప్రదాయం పోయిందండి. కానీ తెలియకుండానే అంటే ఈరోజు మనం తాలూకా ఏదో వీడియోకి సంబంధించిన కొంత విషయమే పిల్లలకు స్క్రీన్ టైం అనేది అప్పటి నుంచి తయారు చేయకూడదు. హ్మ్. అది వేరే విషయం నిజానికి. అదే కాకుండా ఇప్పుడు రాత్రి ఏదైతే పిల్లలు పడుకుంటున్నారో ఒక పక్కన మొబైల్ ఇద్దరు ఒక మొబైల్ లేకపోతే ఒక ల్యాప్టాప్ ఐప్యాడ్ పెట్టుకోకుండా ఓ చిన్న కథలు లేదు ఏవో పాత కథలు మీకు ఇష్టమైన కథలు రామాయణమో మహాభారతం చెప్పకపోయినా కానీ ఒక మంచి హీరోనో ఎవరైతే ఒక దేశాని కోసం పోరాడిన ఒకటి హీరో అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళని ఐడలైజింగ్ చేస్తారు. ఓకే. అలాంటి దానికి సమయం కేటాయించండి. పిల్లలతో మీరు అంటే ఏదన్నా కానీ డిస్కస్ చేయడానికి ఈరోజు ఏమైంది స్కూల్లో ఏమైనా టీచర్ ఏమి చెప్పారా, హోంవర్క్ ఏమైనా ఇచ్చారా,